కులాలకు చెందిన తమ ప్రేమను పెద్దలు అంగీకరించారేమోని ఆందోళన. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ ఓ పోకిరి బ్లాక్మెయిలింగ్, వివాహానికి అడ్డొస్తున్న బాలిక వయసు. దీంతో మానసిక ఒత్తిడి గురైన ఆ ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కారు లోపల పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో బాలిక మృతదేహం బూడిదైపోయింది. ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు కుటుంబం 20 ఏళ్ల క్రింద అదే జిల్లా బీబీనగర్ మండలం జమిలీపేటకు వచ్చి నివాసం ఉంటుంది. ఆంజనేయులు కుమారుడు శ్రీరాములు గట్కేసర్ మండలం నారపల్లిలో హోల్సేల్ సైకిల్ విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక శ్రీరాములు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివి వేరువేరు కులాలు. వీరి ప్రేమ వ్యవహారం గురించి బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు మందలించి ఆమెపై చేసుకున్నారు. ఇలా గొడవలు జరుగుతున్న ప్రేమ జంట అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బాలిక సమీప బంధువు చింటూ వీరి ప్రేమ గురించి తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసేవాడు. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించేవాడు. భయపడ్డ శ్రీరాములు పలు దఫాలుగా 1,35,000 ఇచ్చాడు. మరింత డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరిగిపోవడం, పెళ్లికి పెద్దలు అంగీకరించారనే ఆందోళనతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శ్రీరాములు సోమవారం మేడిపల్లిలోని ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు. వారు అనుకున్న ప్రకారం బాలిక ఓ ప్రదేశానికి రాగా అక్కడి నుంచి ఇద్దరు కలిసి కారులో గట్కేసర్ ఠాణా పరిధి గన్పూర్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పక్కన కారు ఆపారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకొని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకు వచ్చి గట్టిగా ఆహాకరులు చేస్తూ ఫుట్పాత్ మీద పడి మృతి చెందాడు. బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం ఏమాత్రం గుర్తించలేనంతగా కాలిపోయింది. సాయంత్రం 6:30 సమయంలో ఈ ఘటన జరగ్గా అటుగా వెళుతున్న వాహనదారులు కొందరు గుర్తించి పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపు కారు, అందులోని బాలిక మృతదేహం పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫ్ డ్రైవ్ సంస్థ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీరాములు కారు అద్దెకు తీసుకున్న వివరాలను పోలీసులకు చెప్పారు. అందులో ఉన్న సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొన్ని రోజుల క్రితం తమ అబ్బాయి ప్రేమ విషయం తమతో చెప్పాడని, ఘటనకు కొన్ని నిమిషాల ముందు ఆత్మహత్య లేఖను తమకు పంపాడంటూ ఓ లేఖను శ్రీరాముల తల్లిదండ్రులు చూపించారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కారులోని నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు, ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు బ్లాక్మెయిలర్గా చింటూ నివాసంపై దాడికి దిగారు. ఆ సమయంలో చింటూ లేకపోవడంతో అతని తండ్రిని కొట్టారు.